కాంగ్రెస్ పార్టీ గోవిందా రేవంత్ రెడ్డి గోవిందా అంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు భరోసా గోవిందా, తులం బంగారం గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, 4000 పెన్షన్ గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. 6 గ్యారంటీలు నమ్మి మోసపోయామని, రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి 2 సీజన్లు ఎగ్గొట్టారని, రుణమాఫీ కూడా కాలేదని మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్కే సుభాష్ అన్నారు. రైతు భరోసా రాక పండగ చేసేదెలా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు గ్రామస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావడానికి 6 గ్యారంటీలు అంటూ ప్రతి కుటుంబానికి మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిండు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు ఓన్లీ 9 డిసెంబర్ నాడు బ్యాంకులో పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఇంతవరకు ఏ కుటుంబానికి కూడా 2 లక్షలు రుణమాఫీ చేయలేవు. దాంతోపాటు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే ఆ 10,000 రూపాయలు ఏం సరిపోతుంది? మేము అధికారంలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చిండు. మరి ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు 2,000 కేసీఆర్ పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తామన్నాడు. మరి ఇంతవరకు వాళ్లకు 4,000 లేదు. మరి ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్లకు 4,000 బదులు 6,000 ఇస్తామన్నాడు. అది కూడా ఇవ్వడం లేదు. దాంతోపాటు ప్రతి కుటుంబానికి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, ఉపాధి హామీ పనికి పోతారో, భూమి లేని వారు ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నాడు. మరి అది కూడా పూర్తిగా మోసం చేసిండు. ఎవరైతే ఆడపిల్లలు పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి, ఇంతవరకు తులం బంగారం కూడా ఇవ్వలేదు. పూర్తి 6 గ్యారంటీలు మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తామని హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఏ హామీ కూడా ఒకటి కూడా నెరవేరలేదు. కళ్యాణ్ లక్ష్మి 1 లక్ష ఇచ్చి 1 తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చాడైతే అందరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ముఖ్యమంత్రి అయిండు సారు. అయితే ఒక్క హామీ కూడా సరిగ్గా ఇస్తలేడు. మాకు రైతు బంధు కూడా సరిగ్గా ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటిదాకా 2 సార్లు వచ్చేది. మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా, రైతులు ఎట్లా బతకాలా, దాకా రైతు బంధు ఒకసారి కూడా వేయలేదు. ఇంత మోసం చేస్తాడని తెలియలే కదా.